కొన్నిసార్లు అయితే కేవలం చెత్తే అని పడేస్తూ ఉంటామండి. ఈ చెత్త కూడా మనకు గోల్డ్ అండి. ఇప్పుడు ఈ చెత్తని మనం గోల్డ్ లాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక వేస్ట్ అట్ట ముక్క అండ్ స్కేలు మరియు పెన్సిల్ తీసుకొని పొడవైతే 7 సెంటీమీటర్లు అండ్ వెడల్పు కూడా ఈ విధంగా 7 సెంటీమీటర్స్ అయితే లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలాగే మరికొన్ని పీసెస్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇలా స్క్వేర్ టైప్‌లో లైన్స్ అయితే వేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇలా నేను ఒక 10 పీసెస్ అయితే ఈ విధంగా తయారు చేసుకొని తీసుకున్నాననమాట. తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక డార్క్ బ్లూ తీసుకొని దీనికైతే అప్లై చేసుకుంటున్నానండి. అన్ని పీసెస్‌కైతే అప్లై చేసిన తర్వాత దీనికి కావాలంటే మీకు ఇష్టం వచ్చిన కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇలా అంతా మనం ఆరించుకున్న తర్వాత మిడిల్‌లో అయితే పెద్ద మిర్రర్స్ అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి ఫెవికల్ సహాయంతో. ఇప్పుడు ఒక చిన్న బ్రష్ తీసుకొని వైట్ పెన్ సహాయంతో ఎడ్జెస్‌లో అయితే చుక్కలైతే పెట్టుకుంటున్నాను. చివర్లో అయితే 4 వైపుల విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో కూడా చూడండి చుక్కలైతే ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. అండ్ దీనైతే నేను ఒక ఫ్లవర్ షేప్‌లో అయితే వేసుకుంటున్నానండి. ఫ్లవర్స్‌ని అయితే ఈ విధంగా చుక్కలైతే కలుపుకోవాలనమాట. చాలా చక్కగా ఉంటుంది. అండ్ సైడ్స్‌లో కూడా ఈ విధంగా నేను డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి. అంతా ఈ విధంగా మనం సెట్ చేసి కార్నర్స్‌లో అయితే ఈ విధంగా నేను గీతలైతే వేసుకుంటున్నానండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలా నేను మిర్రర్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను వాటికైతే. అంతే అండి. ఇలా అన్ని పీసెస్‌కి మనం డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా తయారు చేసుకున్న తర్వాత అన్ని పీసెస్‌కి డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను లేస్ తీసుకుంటున్నానండి. సిల్వర్ కలర్ అయితే తీసుకున్న తర్వాత చూడండి పైనైతే ఈ విధంగా సీదా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీసెస్‌కైతే ఒక్క సైడ్ మాత్రం మిడిల్‌లో మాత్రం ఫెవికల్ అయితే యాడ్ చేసి ఇలా డైమండ్ షేప్‌లో అయితే సెట్ చేసుకుంటున్నానండి. ఇలా అన్ని పీసెస్‌ని అంటే ఒకదానికైతే 5 పీసెస్ మనం అరేంజ్ చేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ విధంగా అంతా ఫెవికల్ సహాయంతో అంటించుకోవాలి. చూడండి చాలా చక్కగా 2 పీస్‌ని సెట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడైతే నేను డార్క్ బ్లూ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. దీనైతే కొన్ని సార్లు ఈ విధంగా చుట్టుకుంటున్నానండి రిమోట్ సహాయంతో. ఇలా కొన్ని సార్లు చుట్టుకొని ఇప్పుడు దీనైతే మిడిల్‌లో అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఒక్క పీస్‌ని 2 పీసెస్‌గా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు కేవలం ఒక్క పీస్ తీసుకొని ఈ విధంగా అర్ధానికైతే సరిసమానంగా ఫోల్డ్ చేసి పైనైతే ఈ విధంగా మనం సెట్ చేసి దారం సహాయంతో అంతా ఈ విధంగా నేను థ్రెడ్‌ని ఈ విధంగా చుట్టుకుంటున్నానండి. అంతే అండి. చివర్లో అయితే ఈ విధంగా ఎడ్జెస్‌లు ఎగుడు దిగుడు ఉంటాయి కాబట్టి నేను దీనైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా లేస్ సహాయంతో అంటించుకున్న దానికి చివర్లో అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి ఫెవికల్ సహాయంతో. అంతే అండి వాల్ హ్యాంగింగ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా ఈజీ అయిన ఒక వాల్ డెకర్ ఐడియా అండి. బయట కంటే ఇంట్లోనే జీరో కాస్ట్ ఇంత కలర్‌ఫుల్‌గా అండి చూడ్డానికి చాలా చాలా బావుంటుంది. డోర్స్‌కి అటు ఇటు ఈ విధంగా హ్యాంగ్ చేసేటప్పుడు ఫెస్టివల్ టైమ్‌లో చాలా బావుంటుందండి. ముఖ్యంగా దివాళీ టైమ్‌లో. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.